దోమలు రెండు రకాలుగా ఉంటాయి. ఆడదోమలు, మగదోమలు. మగదోమలు మనుషులను కుట్టవు. వాటికి మనుషుల రక్తంతో పనిలేదు. అవి చెట్ల కాండంలోని ద్రవాలతో సరిపెట్టుకుంటాయి. అయినా వాటి అవయవ నిర్మాణం కూడా మనుషులను కుట్టడానికి అనుకూలంగా ఉండదు. ఆడదోమలు మాత్రం మనుషులను కుడతాయి. దోమలు ముఖ్యంగా తమ గుడ్లను ఉత్పత్తి చేయడానికి మనుషుల రక్తంలో ఉన్న కొన్ని ప్రోటీన్లను ఉపయోగించుకుంటాయి. అందుకే ఆడదోమలు మనుషులను కుడతాయి. అయితే చాలామంది తమను దోమలు ఎక్కువగా కుడతాయని తెగ బాధపడుతూ ఉంటారు. అసలు దోమలు కొంతమందినే ఎందుకు ఎక్కువగా కుడతాయి అనేది ఇప్పుడు తెలుసుకుందాం. దోమలు మనుషుల వద్ద కార్బన్ డైఆక్సైడ్ను గుర్తిస్తాయి. ఎవరైతే ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ను వదులుతారో వారిని దోమలు కుడతాయి. ముఖ్యంగా గర్భిణీ స్త్రీలు, అధిక జీవక్రియ రేటు కలిగిన వ్యక్తులను ఎక్కువగా దోమలు కుడతాయి. అంతేకాదు దోమలు శరీర వెచ్చదనానికి ఆకర్షితులవుతాయి. శరీర ఉష్ణోగ్రత కొంచెం ఎక్కువగా ఉన్న వ్యక్తులు దోమల వల్ల ఆకర్షించబడతారు. కాబట్టి వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఇక దోమలు కొన్ని బ్లడ్ గ్రూప్స్ ఉన్నవారిని ఎక్కువగా కుడతాయని కొన్ని పరిశోధనలు వెల్లడించాయి. ఇతరుల కంటే ఎక్కువగా ఓ పాజిటివ్ ఉన్న వారిని దోమలు ఇష్టపడి మరీ కుడతాయంట. అలాగే బలమైన సువాసనలు దోమలను ఆకర్షిస్తాయి. ఎక్కువగా ఘాటైన పర్ఫ్యూమ్లు, డియోడ్రెంట్లు ఉపయోగించే వారిని దోమలు కుడతాయంట. అలాగే ముదురు రంగు బట్టలు వేసుకున్న వారిని, ఎక్కువగా చెమట పట్టి చెమట వాసన వచ్చే వారిని దోమలు ఎక్కువగా కుడతాయి. ఇక బీర్ ఎక్కువగా తాగే వారిని కూడా దోమలు కుడతాయంట. కొంతమంది వ్యక్తులు జన్యురీత్యా కూడా దోమలకు బాగా ఇష్టమైన వారిగా ఉంటారు. అలాంటి వారు కూడా దోమకాటుకు గురి అవుతారు. అంతేకాదు నీటి వనరుల సమీపంలోనూ తేమతో కూడిన వాతావరణంలోనూ ఉన్న వారిని దోమలు ఎక్కువగా కుడతాయంట. ఈ వీడియో కేవలం మీకు అవగాహన కోసం మాత్రమే. దీనిని ఎలాంటి వైద్య సలహాగా భావించకూడదు. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.